అంటారే మరి? ఈ దాసులపై నీకింకా దయరాలేదా? నీ మనస్సు కరుగలేదా? ఈ దాసులకు నీ దివ్యమంగళ స్వరూప సందర్శన భాగ్యం కలిగించవా? ప్రభు, నీ కరుణకు పాత్రం కాని ఈ జన్మ నాకెందుకు? ఓం నమః శివాయ. స్వామి, ముక్కంటి దేవర, గౌరీ మనోహర, గంగాధర, కరుణించావా స్వామి, కరుణించావా? అనితర సాధ్యమైన నీ ఆరాధనకు సంతసించాం. నిన్ను అనుగ్రహించడానికే వచ్చాం. ఏం కావాలో కోరు. ప్రభు, అనంతకోటి సూర్యప్రభాభాసమానమైన నీ దివ్యరూపం నా ఒక్కరికే దక్కాలి. నువ్వు నా గర్భకూలలో కొలువై ఉండాలి స్వామి. గజాసుర, ఏమి ఈ విపరీతమైన కోరిక? అనంతము సకల జనారాధనీయము అయిన శివస్వరూపాన్ని గర్భంలో ధరించాలనుకోవడం స్వార్థం కాదా? స్వార్థమో పరమార్థమో నాకు తెలియదు స్వామి. నా కోరికను మన్నించవలి, అడిగిన వరాన్ని అనుగ్రహించవలి. గజాసుర, దుర్భరమైన ఈ వరం ఏ విపరీత పరిణామాలకు దారితీస్తుందో తెలుసా? నీ చరణాలను నమ్ముకున్న నేను ఎటువంటి పరిణామాన్ని అయినా ఎదుర్కోగలను స్వామి. బుద్ధి కర్మానుసారిని. గజాసుర, నువ్వు అడిగిన వరాన్ని ప్రసాదిస్తున్నావు. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. గజాసురుడి గర్భంలో బంధించబడి ఉంది. మూషికాసురుడు విజృంభించి ముల్లోకాలను కల్లోలపరుస్తున్నాడు. నిరంతర భోగపరాయణ ఈ దుర్గాధిపతిని మాకు అప్పగించి మాకు దాసుడము కమ్ము, లేదా నీకు దిక్కుల తోటికి పోయి చెప్పుకోము. నీ కిరీటము దేవాలయానికి ఇచ్చి మా కొమ్ములను తీసుకోము. ముల్లోకాలకు ఈ మూషికాసురుడే ప్రభువుని ప్రకటించండి. చెవిదిక్కిన మౌలను చెదగొట్టండి. అప్సరసులను అమూల్యమైన వస్తు సముదాయాన్ని మన నగరానికి తరలించండి. యజ్ఞ యాగాదులను ధ్వంసం చేయండి. మహేంద్ర, మీ ఆవేదన మాకు అర్థమైంది. లోకకంఠకుడైన మూషికాసురుని అకృత్యాలు మితిమీరిపోయినవి. అవును ప్రభు, ఆ దుర్మార్గుణ్ణి అంతం చేసి మమ్మల్ని కాపాడుదేవా. మూషికుడు అపూర్వ వరప్రసాదితుడు. ఆ దానవుణ్ణి మట్టు పెట్టగలవాడు దృష్టిలో ఎంతవరకు లేదు. అయితే అసురుని అంతమందించే సాధనమే లేదా? మా బాధలు తీరే మార్గమే లేదా? ఉంది. ఆ దుష్టుని మదమనసాలంటే అయోనిధుడు, విరూపుడు, ద్విజన్ముడు, అగుంఠిత దీక్షాపరుడు, సర్వశక్తి సముపార్జితుడు, గుణశ్రేష్ఠుడు, సురజ్యేష్ఠుడు, నా సృష్టిలో జన్మించలేవాడు అయిన మహావీరుడు ఉద్భవించాలి. అటువంటి మహావీరుడు ఎలా అవతరిస్తాడు? ఆదిశక్తి స్వరూపిణి అయిన ఆ పరమేశ్వరికే సాధ్యం. వెళ్ళండి, ఆ శంకరనే శరణు వేడండి. అయోనిజుడు, విరూపుడు, ద్విజన్ముడు, అకుంఠిత దీక్షాపరుడు, సర్వశక్తి సముపార్జితుడు, గుణశ్రేష్ఠుడు, సురజ్యేష్ఠుడు మహావీరుడు అవతరించాలి. అవును తల్లి, అటువంటి వీరుణ్ణి ప్రసాదించి లోకాలను కాపాడు మాత. సర్వసులక్షణ శోభితుడైన పుత్రునికి తల్లిని కావడం కంటే మాకు మాత్రం కావాల్సింది ఉంది. కానీ పరమేశ్వరుని సహకారం లేనిది ఈ పరమేశ్వరి ఏమీ చేయలేదనే సత్యం మీకు తెలుసు కదా. శంకరులేమో గజాసుని గర్భకుహరంలో చిక్కుకున్నారు. వారు లేనిదే రానిదే మేమేమీ చేయలేము. ఆ దానవుడి బాధ నుండి విరూపాక్షుని విముక్తుని చేయగలడు. అలాగే అపాయాలన్నిటికీ ఉపాయాలు చెప్పగల ఉపేంద్రుడు ఆ దేహాన్ని ధ్యానిస్తే సరి. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ.
హే పరమ పురుష పరంధామ కౌస్తుభధామ పాహిమాయ పాహిమా. సోదరి నారాయణి, అన్నా, అంతా అర్థమైందమ్మా. మోసాన్ని మోసంతోనే జయించాలి. కపటోపాయంతో ఆ గజాసురుని వరబంధం నుండి కరుణ్ణి విడిపించాలి. దానికి మార్గం మా సోదరులే చూపించాలి. కాత్యాయని, మేము దేవగణాలతో వెళ్ళి పరమేశ్వరుని బంధవిముక్తికై ప్రయత్నిస్తాం. మా ప్రయత్నానికి నీ ప్రయత్నము కలిస్తే కానీ కార్యం జయప్రదం కాదు. మమ్మల్ని ఏం చేయమంటారో ఆదేశించండి. అభ్యంగన స్నానం ఆచరించి శివాగమన ధ్యాన నిమగ్నమై శివదీక్ష ప్రారంభించు. దీక్ష వికల్పం కాకూడదు. పరమేశ్వరుడు వచ్చే వరకు ప్రణామస్మరణ ఆగిపోకూడదు. అలాగే సోదరా. విరూపుడు ద్విజన్ముడు అకుంఠిత దీక్షాపరుడు సర్వశక్తి సమపార్జితుడు గుణశ్రేష్ఠుడు సురజ్యేష్ఠుడు మహా